యెషయా గ్రంథము 13:1 ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గూర్చి ప్రత్యక్షమైన దేవోక్తి. 2 జనులు ప్రధానుల ద్వారములలో ప్రవేశించుటకు చెట్లులేని కొండమీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. 3 నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చియున్నాను, నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలురను పిలిపించియున్నాను, నా ప్రభావమును బట్టి హర్షించువారిని పిలిపించియున్నాను. 4 బహుజనుల ఘోషవలె కొండలలోని జనసమూహము వలన కలుగు శబ్దము వినుడి, కూడుకొను రాజ్యముల జనములు చేయు అల్లరి శబ్దము వినుడి. సైన్యముల కధిపతియగు యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమముగా ఏర్పరచుచున్నాడు. 5 సర్వలోకమును పాడుచేయుటకై ఆయన దూరదేశము నుండి, ఆకాశ దిగంతముల నుండి యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములును వచ్చుచున్నారు. 6 యెహోవా దినము వచ్చుచున్నది, ఘోషించుడి, అది ప్రళయమువలె సర్వశక్తుడగు దేవుని యొద్ద నుండి వచ్చును. 7 అందుచేత బాహువులన్నీయు దుర్బలములగును, ప్రతివాని గుండె కరగిపోవును. 8 జనులు విభ్రాంతి నొందుదురు, వేదనలు దుఃఖములు వారికి కలుగును, ప్రసవవేదన పడుదానివలె వారు వేదనపడెదరు, ఒకరినొకరు తేరి చూతురు, వారి ముఖములు జ్వాలలవలె ఎర్బారును. 9 యెహోవా దినము వచ్చుచున్నది, దేశమును పాడుచేయుటకును, పాపులను బొత్తిగా దానిలోనుండకుండా నశింపజేయుటకును, క్రూరమైన ఉగ్రతతోను ప్రచండమైన కోపముతోను అది వచ్చును. 10 ఆకాశ నక్షత్రములును నక్షత్రరాశులును తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. 11 లోకుల చెడుతనమును బట్టియు దుష్టుల దోషమును బట్టియు నేను వారిని శిక్షింపబోవుచున్నాను, అహంకారుల అతిశయమును మాన్పించెదను, బలాత్కారుల గర్వమును అణిచివేసెదను. 12 బంగారు కంటే మనుష్యులను, ఓఫీరు దేశపు సువర్ణము కంటే నరులను అరుదుగా ఉండజేసెదను. 13 సైన్యములకధిపతియగు యెహోవా ఉగ్రతకును, ఆయన కోపాగ్ని దినమునకును ఆకాశము వణకునట్లును, భూమి తన స్థానము తప్పునట్లును నేను చేసెదను. 14 అప్పుడు తరుమబడుచున్న జింకవలెను, పోగుచేయని గొర్రెలవలెను జనులు తమ తమ స్వజనుల తట్టు తిరుగుదురు, తమ తమ స్వదేశములకు పారిపోవుదురు. 15 పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును, తరిమి పట్టబడిన ప్రతివాడును కత్తివాత కూలును. 16 వారు చూచుచుండగా వారి పసిపిల్లలు నలుగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరుపబడుదురు. 17 వారిమీద పడుటకు నేను మాదీయులను రేపెదను, వీరు వెండిని లక్ష్యము చేయరు, సువర్ణము కూడా వారికి రమ్యమైనది కాదు. 18 వారి విండ్లు సెడిల్ల డిగ్రీ వనస్తులను నలుగగొట్టును, గర్భఫలమందు వారు జాలిపడరు, పిల్లలను చూచి కరుణింపరు. 19 అప్పుడు రాజ్యములకు భూషణమును, కల్దీయులకు అతిశయాస్పదమును, మాహాత్మ్యమునగు బబులోను దేవుడు పాడుచేసిన సొదొమ గొమొర్రాలవలెనగును. 20 అది మరెన్నడును నివాసస్థలముగా నుండదు, తరతరములకు దానిలో ఎవడును కాపురముండడు, అరబీయులలో ఒకడైనను అక్కడ తన గుడారము వేయడు, గొర్రెల కాపరులు తమ మందలను అక్కడ పరుండనీయరు. 21 నక్కలు అక్కడ పండుకొనును, గురుపోతులు వారి ఎండ్లలో ఉండును, నిప్పుకోళ్లు అక్కడ నివసించును, కొండమేకలు అక్కడ గంతులు వేయును. 22 వారి నగరులలో నక్కలును, వారి సుఖవిలాస మందిర ములలో అడవికుక్కలును మొరలిడును, ఆ దేశమునకు కాలము సమీపించియున్నది, దాని దినములు సంకుచితములు. యెషయా గ్రంథము 14:1 ఏలయనగా యెహోవా యాకోబునందు జాలిపడును, ఇంకను ఇశ్రాయేలును ఏర్పరచుకొనును, వారిని స్వదేశములో నివసింపజేయును, పరదేశులు వారిని కలిసికొందురు, వారు యాకోబు కుటుంబమును హత్తుకొనియుందురు. 2 జనములు వారిని తీసుకొనివచ్చి వారి స్వదేశమున వారిని ప్రవేశపెట్టుదురు, ఇశ్రాయేలు వంశస్థులు యెహోవా దేశములో వారిని దాసులనుగాను పనికత్తెలనుగాను స్వాధీనపరచు కొందురు, వారు తమ్మును చెరలో పెట్టిన వారిని చెరలో పెట్టి 3 తమ్మును బాధించిన వారిని ఏలుదురు. 4 నీ బాధను, నీ ప్రయాసమును, నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోను రాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి ఈలాగున పాడుదువు, బాధించినవారు ఎట్లు నశించిపోయిరి, రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను. 5 దుష్టుల దుడ్డుకరును మానని హత్యచేత జనములను క్రూరముగా కొట్టిన ఏలికల రాజదండమును యెహోవా విరుగగొట్టియున్నాడు. 6 వారు ఆగ్రహపడి మానని బలాత్కారముచేత జనములను లోపరచిరి. 7 భూలోకమంతయు నిమ్మళించి విశ్రమించుచున్నది, జనములు పాడసాగుదురు, నీవు పండుకొనినప్పటి నుండి నరుకువాడెవడును మా మీదికి రాలేదని. 8 నిన్నుగూర్చి తమాల వృక్షములు, లెబానోను దేవదారు వృక్షములు హర్షించును. 9
నీవు ప్రవేశించుచుండగానే నిన్ను ఎదుర్కొనుటకై క్రింద పాతాళము నీ విషయమై కలవరపడుచున్నది. అది నిన్ను చూచి ప్రేతలను రేపుచున్నది. భూమిలో పుట్టిన సమస్త శూరులను జనముల రాజుల నందరిని వారి వారి సింహాసనముల మీద నుండి లేపుచున్నది. 10 వారందరు నిన్ను చూచి నీవును మావలె బలహీనుడవైతివా, నీవును మాబోటివాడవైతివా అందురు. 11 నీ మహాత్మ్యమును నీ స్వరమండలముల స్వరమును పాతాళమున పడవేయబడెను. నీ క్రింద పురుగులు వ్యాపించును, కీటకములు నిన్ను కప్పును. 12 తేజోనక్షత్రమా, వేకువచుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి. 13 నేను ఆకాశమున కెక్కిపోయెదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. 14 మేఘమండలము మీది కెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివిగదా. 15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. 16 నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయుదురు. 17 భూమిని కంపింపజేసి రాజ్యములను వణకించినవాడు ఇతడేనా, లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసినవాడు ఇతడేనా, తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలమునకు పో నీయనివాడు ఇతడేనా. 18 జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులయందు నిద్రించుచున్నారు. 19 నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలె నున్నావు, ఖడ్గముచేత పొడువబడి చచ్చినవారి శవములతో కప్పబడినవాడవైతివి, త్రొక్కబడిన పీనుగువలెనైతివి, బిలము యొక్క రాళ్ల యొద్దకు దిగుచున్నవానివలెనున్నావు. 20 నీవు నీ దేశమును పాడుచేసి నీ ప్రజలను హతమార్చితివి, నీవు సమాధిలో వారితో కూడా కలిసియుండవు, దుష్టుల సంతానము ఎన్నడును జ్ఞాపకమునకు తేబడదు. 21 వారు పెరిగి భూమిని స్వతంత్రించుకొని పట్టణములతో లోకమును నింపకుండునట్లు తమ పితరుల దోషమును బట్టి అతని కుమారులను వధించుటకు దొడ్డి సిద్ధపరచుడి. 22 సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే, నేను వారిమీదికి లేచి బబులోను నుండి నామమును శేషమును కుమారుని మనుమని కొట్టివేసెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 23 నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను నీటి మడుగులగాను చేయుదును, నాశనమను చీపురుకట్టతో దాని తుడిచివేసెదను అని సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. 24 సైన్యములకధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. 25 నా దేశములో అశ్షూరును సంహరించెదను, నా పర్వతములమీద వాని నలుగద్రొక్కెదను, వాని కాడి నా జనులమీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముమీద నుండి తొలగింపబడును. 26 సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరిమీద చాపబడిన బాహువు ఇదే. 27 సైన్యములకధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు, రద్దుపరచగలవాడెవడు, బాహువు చాచినవాడు ఆయనే, దాని త్రిప్పగలవాడెవడు. 28 రాజైన ఆహాజు మరణమైన సంవత్సరమున వచ్చిన దేవోక్తి. 29 ఫిలిష్టియా, నిన్ను కొట్టిన దండము తుత్తునియలుగా విరువబడెనని అంతగా సంతోషింపకుము, సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. 30 అప్పుడు అతిబీదలైనవారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు, కరవుచేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. 31 గుమ్మమా, ప్రలాపింపుమి, పట్టణమా, అంగలార్పుమి. ఫిలిష్టియా, నీవు బొత్తిగా కరిగిపోయున్నావు, ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది, వచ్చువారి పటాలములలో వెనుకతీయువాడు ఒకడును లేడు. 32 జనముల దూత కీయవలసిన ప్రత్యుత్తరమేది, యెహోవా సీయోనును స్థాపించియున్నాడు, ఆయన జనులలో శ్రమనొందినవారు దాని ఆశ్రయింతురు అని చెప్పవలెను. యెషయా గ్రంథము 15:1 మోయాబును గూర్చిన దేవోక్తి, ఒక రాత్రిలో ఆర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కీర్మోయాబు పాడై నశించును. 2 ఏడ్చుటకు మోయాబీయులు గుడికిని మెట్టమీదనున్న దీబోనుకును వెళ్ళుచున్నారు, నెబోమీదను మేదెబామీదను మోయాబీయులు ప్రలాపించుచున్నారు, వారందరి తలలమీద బోడితనమున్నది, ప్రతివాని గడ్డము గొరిగింపబడియున్నది. 3 తమ సంత వీధులలో గోనెపట్ట కట్టుకొందురు, వారి మేడలమీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు ఒలకపోయుదురు. 4 హెష్బోనును ఏలాలేయును మోర్పెట్టుచున్నవి, యాహసువరకు వారి స్వరము వినబడుచున్నది, మోయాబీయుల యోధులు కేకలు వేయుదురు, మోయాబు ప్రాణము అతనిలో వణకుచున్నది.
5 మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది దాని ప్రధానులు 3 ఏండ్ల తరిపి దూడవలె సోయరు వరకు పారిపోవుదురు లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచు ఎక్కుదురు నశించితిమే అని ఎలుగెత్తి కేకలు వేయుచు హొరొన్నయీము త్రోవను పోవుదురు. 6 ఏలయనగా నిమీము నీటి తావులు ఎడారులాయెను అది ఇంకను అడవిగా ఉండును. గడ్డి ఎండిపోయెను, చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడను కనబడదు. 7 ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసికొని పోవుదురు. 8 రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించెను అంగలార్పు ఎగ్లయీము వరకును బెయేరేలీము వరకును వినబడెను. 9 ఏలయనగా దీమోను జలములు రక్తములాయెను, మరియు నేను దీమోను మీదికి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబీయులలో నుండి తప్పించుకొనిన వారి మీదికిని ఆ దేశములో శేషించిన వారి మీదికిని సింహమును రప్పించెదను.